సిమాంటిక్ ట్యాగ్స్ అంటే వెల్కమ్ టు డే 6 ఆఫ్ లర్నింగ్ వన్ స్టాక్ ఇన్ 100 days. సో లాస్ట్ సెషన్లో మనము కొన్ని ట్యాగ్స్ గురించి అయితే నేర్చుకున్నాం గైస్. ఇవాల్టి సెషన్లో వచ్చేసి మరికొన్ని ట్యాగ్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం గైస్. దాంతో ఫస్ట్ వన్ వచ్చేసి సిమాంటిక్ అండ్ అసిమాంటిక్. సిమాంటిక్కి అసిమాంటిక్కి డిఫరెన్స్ ఏంటంటే సిమాంటిక్ వచ్చేసి స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో మనం కోడ్ని రాస్తాం కదా గైస్. సో దీన్నే మనము సిమాంటిక్ అంటాం గైస్. సో అండ్ అదేలాగా అసిమాంటిక్. అసిమాంటిక్ అంటే అన్స్ట్రక్చర్డ్ వేలో మనము కోడ్ని రాసేటప్పుడు సో దాన్ని వచ్చేసి అసిమాంటిక్ అంటాం గైస్. సో అండ్ అదేలాగా మీరందరూ న్యూస్ పేపర్ని చూసే ఉంటారు గైస్. ఇక్కడ చూసుకోవచ్చు గైస్. ఇది వచ్చేసి హెడర్ పార్ట్ గైస్. సో దీన్ని బిల్డ్ చేయడం కోసం అయితే మనము హెడర్ ట్యాగ్ని అయితే వాడతాం గైస్. సో దీన్ని బిల్డ్ చేయడం కోసం అయితే మనము నావ్ ట్యాగ్ని అయితే వాడతాం గైస్. సో అండ్ అదేలాగా మీరందరూ న్యూస్ పేపర్లో లైక్ సైడ్లో అడ్వర్టైజ్మెంట్ అని కొన్ని చూస్తూ ఉంటారు గైస్. సో ఈ అడ్వర్టైజ్మెంట్స్ అన్నింటినీ మనము వేటిని వాడుకొని బిల్డ్ చేస్తామంటే అసైడ్ ట్యాగ్ని యూజ్ చేసుకుని అయితే మనము ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు గైస్. ఇలాగా మెయిన్ ట్యాగ్. మెయిన్ ట్యాగ్ ఏంటంటే ఒక పేజ్లో మెయిన్ కాంటెంట్ అయితే ఉంటుందో సో ఆ మెయిన్ కాంటెంట్ని అది రిప్రజెంట్ చేయడం కోసం అయితే మనము మెయిన్ ట్యాగ్ అయితే వాడతాం గైస్. సో అదేలాగా ఆర్టికల్ ట్యాగ్. ఆర్టికల్ ట్యాగ్ ఎందుకు వాడతామంటే లైక్ స్పెసిఫిక్ థింగ్ని మెన్షన్ చేయడం కోసం అయితే మనం ఆర్టికల్ ట్యాగ్ని అయితే వాడతాం గైస్. ఆర్టికల్ ట్యాగ్లో ఏమేమి ఉంటుందంటే ఫిగర్స్ అండ్ పారాగ్రాఫ్స్ అలా అయితే ఉంటుంది గైస్. సో ఈ ఫిగర్ ట్యాగ్ని ఎందుకు వాడతామంటే మనము ఇమేజెస్ని యాడ్ చేసుకోవాలన్నప్పుడు ఈ ఫిగర్ ట్యాగ్ని అయితే వాడతాం గైస్. సో అంటే అదేలాగా పారాగ్రాఫ్ ఎందుకు వాడతారనేసి మీకు అందరికీ తెలిసే ఉంటుంది గైస్. సో అంటే అదేలాగా సెక్షన్ ట్యాగ్. ఒక పర్టికులర్ సెక్షన్ని మాత్రం మనము రాయడం కోసం అయితే మనం సెక్షన్ ట్యాగ్ని అయితే వాడతాం గైస్. సో అండ్ అదేలాగా సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్. సో దీన్ని బిల్డ్ చేయడం కోసం అయితే మనము ఫోటో ట్యాగ్ అనేసి ఉంటుంది గైస్. వీటన్నిటిని బిల్డ్ చేసుకోవడం అయితే మనము ఫోటో ట్యాగ్ అయితే వాడతాం గైస్. నెక్స్ట్ వీడియోలో వీటిని వాడడం వల్ల మనకి ఏమి బెనిఫిట్ ఉంటుంది అనేసి నెక్స్ట్ సెషన్లో అయితే చెప్పబోతున్నాం గైస్. ఈ వీడియో కన్నా మీకు నచ్చితే సో ఇప్పుడే ఈ వీడియో కదా లైక్ చేసుకోండి గైస్. సో వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే సో ఇప్పుడే మన పైన అయితే ఫాలో అయిపోండి గైస్. అండ్ అదేలాగా ఇదేలాగా కోడింగ్ కంటెంట్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్గా ఉంటారో సో వాళ్ళందరికీ ఈ రీల్ అయితే షేర్ చేసి